వెల్కమ్ టు మై ఛానల్. కళ్యాణ్ ని చంపాలని చూసిన రుద్రానికి ఊహించని షాక్ ఇచ్చిన ధాన్యలక్ష్మి. అసలు ఇదంతా ఎలా జరిగిందో తెలుసుకోవాలి అంటే ఈ వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. ఇంకా రాజ్ దగ్గరికి ప్రకాశం వచ్చి, ఏంటి రాజ్, నా కొడుకు నాకు కావాలి, నా కళ్యాణ్ నాకు కావాలి అని ఏడుస్తూ బాధపడుతూ అడుగుతాడు రాజ్ ని. చూడు రాజ్, వాడు బయటికెళ్లి ఒక్కడే ఎప్పుడు బతకలేదు. వాడు ఎలా బతుకుతాడో ఏమో నాకేం అర్థం కావట్లేదు. నాకు చాలా బాధగా ఉంది రాజ్. వాడు ఇల్లు వదిలి ఎప్పుడు ఎక్కడా ఉండలేదు. అలాంటిది ఇప్పుడు బయటికి వెళ్ళిపోయాడు, కట్టుబట్టలతో వెళ్ళిపోయాడు. వాడు ఎలా ఉంటాడో ఏంటో నాకు అర్థం కావట్లేదు. వాడిని ఎలా అయినా నువ్వే ఇంటికి తీసుకురావాలి రాజ్. వాడిని వదిలి మేము ఎప్పుడు ఎక్కడ ఉండలేదు అని అడుగుతాడు రాజ్ ని ప్రకాశం. ఇంకా రాజు అయితే ప్రకాశంతో అంటాడు, చూడు బాబాయ్, నువ్వేం బాధపడకు, నేను ఎలా అయినా వాళ్ళిద్దరిని కన్విన్స్ చేసి ఇంటికి తీసుకొస్తాను, నువ్వేం బాధపడొద్దు అని చెప్తాడు రాజ్. ఇంకా ఈ మాటలన్నీ ధాన్యలక్ష్మి విని వచ్చి, ఏంటి ఇద్దరేంటి, ఇద్దరు కాదు, నాకున్నది ఒక్కడే కొడుకు, వాడినొక్కడనే తీసుకురా, ఎవరు ఎలా పోతే నాకెందుకు, నువ్వు ఇంటికి ఇద్దరిని కాదు కళ్యాణ్ ని ఒక్కడనే తీసుకుని రా రాజ్ అని ధాన్యలక్ష్మి అంటుంది. ఇంకా వీళ్ళ మాటలన్నీ వింటూ రాజ్, కావ్య ఇంకా అపర్ణ కూడా షాక్ అవుతారు. ఇంకా ఈ మాటలన్నీ రుద్రాని వింటూ తనలో తనే అనుకుంటూ ఉంటుంది, అమ్మో ఇప్పుడు కళ్యాణ్ ని గనక ఇంటికి తీసుకొస్తే ఇంకా అప్పు కూడా ఎలా అయినా ఇంటికి వస్తుంది, అప్పుడు నా కొడుకు పరిస్థితి ఏంటి, ఎలా అయినా దీన్ని ఈ ధాన్యలక్ష్మిని రెచ్చగొట్టి కళ్యాణ్ గారిని ఇంటికి రానివ్వకుండా చెయ్యాలి, వాడొచ్చేస్తే ఈ ఇంటికి వారసుడు మళ్ళీ రాజ్ ఇంకా కళ్యాణ్ రాహుల్ ముగ్గురులో అని చూస్తారు, నన్నే తీసి పారేస్తారా వీళ్ళని చెప్తా వీళ్ళ సంగతి అని రుద్రాణి ముందుకొచ్చి చెప్తుంది. ఏంటి ధాన్యలక్ష్మి, ఇద్దరిని ఇంటికి తీసుకొస్తాడు రాజ్, నీ కొడుకు వస్తే అప్పు కూడా ఖచ్చితంగా ఇంటికి వస్తుంది, అయినా ఇదంతా కావాలనే చేశారు కదా ఈ రాజ్ ఇంకా కావ్య, ఇద్దరు కలిసే కావాలనే నాటకం ఆడారు, వాళ్ళని ఎలా అయినా ఇంట్లో నుంచి బయటకు పంపించాలనే కదా కళ్యాణ్ ని, ఇంకా నువ్వు రాజ్ ని అడుగుతావేంటి కళ్యాణ్ ని ఇంటికి తీసుకురమ్మని, రాజ్ తీసుకొస్తే ఇద్దరిని తీసుకొస్తాడు, అది నీకు ఇష్టమేనా అని అంటుంది రుద్రాని ధాన్యలక్ష్మితో. ఇంకా ధాన్యలక్ష్మి ఏమో, కుదరదు రాజ్, నాకున్నది ఒక్కడే ఒక్క కొడుకు, నా కొడుకుని తీసుకొస్తే తీసుకురా, ఇద్దరిని గనక తీసుకొచ్చావా అంటే ఊరుకోనేదే లేదు, దాన్ని నా ఇంట్లో అడుగు పెట్టనివ్వను అని ధాన్యలక్ష్మి అంటుంది. ఇంకా ధాన్యలక్ష్మి రాజ్ తో అంటుంది, ఇదంతా కాదు రాజ్, నువ్వు కళ్యాణ్ ని ఒక్కడనే ఇంటికి తీసుకురా, ఏం చేస్తావో నాకు తెలీదు, నా కొడుకు నాకు కావాలి అని ధాన్యలక్ష్మి చెప్తుంది రాజ్ తో. చూడు పిన్ని, నేను వాళ్ళిద్దరిని పెళ్లి చేసింది వాళ్ళిద్దరిని కలపడానికి, అంతేగాని విడదీయడానికి కాదు అని రాజ్ చెప్తాడు ధాన్యలక్ష్మితో. నేను ఇద్దరిని కన్విన్స్ చేసి తీసుకొస్తాను, ఈ ఇంట్లో ఎవరేమనుకున్నా సరే అని రాజ్ అనేసి వెళ్లిపోతాడు. ఇక మరో పక్క రుద్రాని మందు తాగుతూ తనలో తనే ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా రాహుల్ వచ్చి, ఎందుకు మమ్మీ నువ్వు ఇంత కోపంగా మందు తాగితే నీ కోపం తగ్గుతుందా, చూడు రాహుల్, నా కోపం తగ్గదు, నా కోపం చల్లారదు, ఈ ఇంట్లో వాళ్ళు నన్ను ఇలా తీసి పారేస్తారా, అసలు ఈ ఇంటికి నాకు ఏ సంబంధం లేదని అంటారా, ఈ ఆస్తి మొత్తం నా కొడుక్కే చెందాలని నేను చూస్తుంటే వీళ్ళు మాత్రం నన్ను బయటకు నెట్టేసినట్టు, అసలు సంబంధం లేదన్నట్టు అంటారా, ఆ అపర్ణ ఇంతకాలం పైకి ప్రేమను నటిస్తూ నాతో నాటకాలు ఆడుతుందా, నేను వదిలిపెట్టను, ఇన్ని రోజులు నాలో ఉన్న రుద్రాణిని చూశారు, ఇప్పుడు నాలో ఉన్న డెవిల్ ని చూస్తారు, ఒక్కొక్కరిని ఒక్కొక్కలా ఆడుకుంటాను, అందరిని దూరం చేసి ఈ ఆస్తి మొత్తం నేనే తీసుకుంటాను అని రుద్రాణి రాహుల్ తో అంటుంది. ఇంకా రాహుల్ ఏమో, ఏంటి మమ్మీ అలా మాట్లాడుతున్నావు, అసలు ఈ ఇంట్లో వాళ్ళు మనకి ఏ సంబంధం లేదు అన్నట్టు మాట్లాడుతుంటే నువ్వేంటి ఆస్తి మొత్తం మనకే దక్కుతుంది అని అంటున్నావు, వాళ్ళు అలా అన్నందుకైనా సరే నేను ఎలా అయినా ఈ ఆస్తి మొత్తం నేను మాత్రమే దక్కించుకుంటాను, చూస్తూ ఉండు, ఇంకా కళ్యాణ్ గారిని ఇంటికి రానివ్వకుండా చేస్తే చాలు, ధాన్యలక్ష్మిని రెచ్చగొట్టి కావ్య మీదకి రెచ్చగొట్టాననుకో, ఇంట్లో నుంచి కావ్యని వెళ్ళగొట్టేలా చేస్తాను, కావ్య ఇంట్లో నుంచి వెళ్లిపోతే రాజ్ పిచ్చోళ్లాగా డిప్రెషన్ లోకి వెళ్ళిపోతూ ఉంటాడు, ఒక్కొక్కరిని ఒక్కొక్కలా ఆట ఆడుకుంటాను, ఇప్పుడు చూస్తూ ఉండు రాహుల్ అని రుద్రాని రాహుల్ తో చెప్తుంది. చూస్తూ ఉండు రాహుల్, ఆ ముందు ఆ కళ్యాణ్ గాడి ఇంట్లోకి రాజు తీసుకొచ్చేసాడనుకో, అప్పుడు మనం ఏమి చేయలేము, ఇంటికి తీసుకురాక ముందే ఆ కళ్యాణ్ గాడిని చంపేశామనుకో, ఆ నేరం అప్పు మీదకెళ్తుంది, అప్పుడు ధాన్యలక్ష్మిని రెచ్చగొట్టొచ్చు, ముందు బయటే ఆ కళ్యాణ్ గాడిని లేపే పని చూడాలి, ఆలోచించు దానికోసం అని రుద్రాని రాహుల్ తో చెప్తుంది. ఈ మాటలన్నీ దూరం నుంచి ధాన్యలక్ష్మి వింటుంది. ఏంటి, నా కొడుకుని చంపాలని చూస్తావా అని తనలో తనే అనుకుని ముందుకొచ్చి రుద్రాని చంప పగల కొడుతుంది. రుద్రాని ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటి, నా కొడుకునే చంపాలని చూస్తావా, నువ్వు ఇలాంటి దానివి అనుకోలేదు, నువ్వు ఎంతో మంచి దానివని నీ మాటలన్నీ నమ్మి ఇంట్లో వాళ్ళందరినీ అపార్థం చేసుకున్నాను, నాకు ఆ అప్పు అంటే ఇష్టం లేదని ఇంట్లో వాళ్ళందరినీ మీద టార్గెట్ పెడతావా, నా వీక్నెస్ తో ఆడుకుంటావా, నువ్వు నా కొడుకునే చంపేద్దామని చూస్తావా, నిన్ను ఊరికినే వదిలిపెట్టను, నా కొడుకు జోలికొస్తే నిన్ను చంపేస్తాను నేను, చూడు రుద్రాన్ని, నువ్వు ఎలాంటి దానివైనా అవ్వని నాకు అనవసరం, ఎవరినేమని
చేసినా నాకు అనవసరం, నా కొడుకు జోలికొస్తే మాత్రం మర్యాదగా ఉండదు అని ధాన్యలక్ష్మి వార్నింగ్ ఇస్తుంది రుద్రాణికి. చూడు రుద్రాణి, నా కొడుకునొక్కడనే ఈ ఇంటికి ఎలా తెచ్చుకోవాలో నాకు బాగా తెలుసు. నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. నా కొడుకు జోలికి ఎవ్వరు వచ్చినా నేను వదిలిపెట్టను. ఆ కావ్యను కూడా వదిలిపెట్టను. నా కొడుకుని నాకు కాకుండా చేశారు మీరందరూ కలిసి. నువ్వేమో శాంతం లేకుండా చేద్దాం అనుకుంటున్నావా అని ధాన్యలక్ష్మి రుద్రాణికి వార్నింగ్ ఇస్తుంది. రుద్రాణి షాక్ లో ఉంటుంది. ఇంకా మరో పక్క కళ్యాణ్ అప్పు ఇద్దరు కూడా డెలివరీ బాయ్స్ దగ్గరికి వెళ్తారు కదా. ఇంకా వాళ్ళిద్దరూ కూడా భోజనం పెడితే తింటూ మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పు చాలా బాధపడుతుంది. చూడు కవి, నువ్వు డైనింగ్ టేబుల్ మీద తినాల్సిన వాడివి, ఇలా నా వల్ల ఇలా ఇబ్బందులు పడుతున్నావు కదా. నువ్వు ఇలా నేల మీద తింటాం నాకు చాలా బాధగా ఉంది అని అప్పు అంటుంది. చూడప్పు, నువ్వు నన్ను ఎలా చూసినా పర్వాలేదు. నువ్వు నా పక్కన ఉంటే నాకు అదే ధైర్యం వస్తుంది. అయినా నేను నీతో చాలా ఆనందంగా ఉన్నాను. నాకు ఇంట్లో వాళ్ళందరూ ఎంత ఇది చూపించినా నువ్వేం ఆలోచించకు, నేను ఇప్పుడు సంతోషంగానే ఉన్నాను, నేనేమి ఇబ్బంది పడట్లేదు అని కళ్యాణ్ అప్పుతో అన్నాడు. ఇంకా రూమ్ లో వాళ్ళ కుర్రోళ్ళందరూ కూడా సినిమాకి వెళ్దాం పదరా తొందరగా అని చెప్పి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతారు. ఇంకా కళ్యాణ్ నేల మీద పడుకోవడం ఇబ్బంది పడుతూ చూసి అప్పు చాలా బాధపడుతుంది. చూడు కవి, నువ్వు నా వల్ల ఇంత ఇబ్బంది పడుతున్నావు, నేల మీద తింటున్నావు, నేల మీద పడుకుంటున్నావు, పట్టు పరుపుల మీద పడుకోవాల్సిన నువ్వు ఇంత ఇబ్బంది పడుతున్నావు, ఇదంతా నా వల్లే కదా. నేను ఇలా చూడలేకపోతున్నాను కవి. అసలు నువ్వు నా మెళ్ళలో తాళి కట్టకుండా ఉండుంటే బాగుండేదేమో. నువ్వు మీ ఇంట్లో ఉండేవాడివి. అసలు అనామికతో గొడవ అయ్యి ఉండకపోయి ఉంటే చాలా బాగుండేది కదా అని అప్పు అంటుంది. ఇంకా రాహుల్ ఏమో, చూడప్పు, నువ్వు అదేమో ఆలోచించుకో. అనామిక నన్ను డబ్బు కోసం మాత్రమే నన్ను పెళ్లి చేసుకుంది. నా వ్యక్తిత్వాన్ని తక్కువ చేసి మాట్లాడేది, నన్ను చాలా కించపరిచేది, నాకు ఇష్టం లేని పనులన్నీ చేపించేది. నేను చాలా బాధపడేవాణ్ణి. అనామిక నన్ను తీసి పారేసినట్టు మాట్లాడేది అప్పు. నేను అప్పుడు చాలా బాధపడేవాణ్ణి. ఇంకా అప్పు అంటుంది కళ్యాణ్ తో, సరే కవి, ఇంకా నిద్రపో. ఇప్పుడు అవన్నీ తలుచుకుని బాధపడ్డం కంటే ప్రస్తుతానికి మనం ఎలా ఉన్నాం, మనం ఎలా ఉండాలనేదే ఆలోచించాలి అని అంటుంది అప్పు. ఇంకా కళ్యాణ్ ఏమో, అవునప్పు, ఎలా అయినా మనం బాగా బతికి చూపించాలి ఇంట్లో వాళ్ళకి, ఎలా అయినా నిన్ను ఓ మంచి స్థాయిలో కూర్చోపెట్టాలి, నిన్ను పోలీస్ ఆఫీసర్ ని చేయాలి అని చెప్తాడు కళ్యాణ్. ఇంకా అప్పు ఏమో, నువ్వు ఇప్పుడు అవన్నీ ఏమీ ఆలోచించొద్దు, మనం ఏదో ఒకటి చేద్దాం, సరేనా, నువ్వేం బాధపడకు, నువ్వు పడుకో అని అప్పు అంటుంది కళ్యాణ్ తో. ఇంకా ఇద్దరు కూడా పడుకుంటారు. ఇక మరో పక్క కావ్య ఒంటరిగా కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా మావయ్య గారు కూడా చాలా బాధపడుతున్నారు. కవి గారు ఇంట్లో లేరని, కవి గారు ఇంట్లో నుంచి వెళ్లిపోయారని, ఎలా అయినా అప్పుని కవి గారిని ఇద్దరిని కన్విన్స్ చేసి ఇంటికి తీసుకురావాలి అని తనలో తనే ఆలోచిస్తూ ఉంటుంది కావ్య. ఇలాగే జరగాలి అనుకుంటే మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను ట్యాప్ చేయండి.